శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 6వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం బాలరక్షా కవచం. పిల్లల్ని రక్షించడానికి తల్లులు రక్షా కవచాలు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మంత్రించి ఆ పిల్లల యొక్క రక్షణ కలిగించాలి అనేటువంటివి నేడు చెప్పుకోబోయేటువంటి స్తోత్రాలలో వర్ణించబడుతున్నాయి. అత్యంత సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రం ఇది. బాలరక్షా స్తోత్ర కవచం అంటారు దీన్ని. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. నమస్కారం అండి. ఓం నమస్తే సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నమస్కారం అండి అందరికీ. నమస్కారం సార్. నమస్కారం. ఈ 6వ అధ్యాయంలో మనం 20 శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే పూతన తన యొక్క నిజస్వరూపంతో అసువులు బారిందో, మరణించిందో, ఆమె పైన ఉన్నటువంటి బాలకృష్ణుణ్ణి తల్లి అయినటువంటి యశోద, అలాగే రోహిణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి దించారు ఆమె యొక్క శరీరం నుంచి. ఆ తర్వాత ఆ పిల్లవాడికి చేయవలసినటువంటి సంస్కారాదులు ఏవైతే ఉన్నాయో, ముందుగా గోపుచ్చంతో అక్కడ ఆ పిల్లవాడికి దిష్టి తీయటం, అలాగే రక్షణ గోమూత్రంతో, గోగవ్యము మొదలైనటువంటి వాటితో, పంచగవ్యాలతో చక్కగా శుద్ధి చేయటము జరిగింది పిల్లవాడి. బాలకృష్ణుడికి ఆ తర్వాత బీజన్యాసం చేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ద్వాదశాక్షర మంత్రంతో రక్ష కట్టితో. ఇక్కడి నుంచి దాదాపు 22వ శ్లోకం నుంచి కూడా మొత్తం అంతా కూడా రక్షా కవచాలుగా 29వ శ్లోకం వరకు ఈ స్తోత్రాలు సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రాలుగా చెప్పబడుతూ ఉంటాయి. గోప్య సంసృష్ట సలిలా అంగేషు కరయో పృథక్. గోప్య సంస్పృష్ట సలిలా అంగేషు కరయో పృథక్. న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత. బీజన్యాసం, బీజము అంటేనే మంత్ర బీజ అక్షరం, అక్షర బ్రహ్మ. న్యాసము అంటే ఉంచడం, ఒక బీజాన్ని అక్కడ ఉంచడం, ఒక అక్షర బ్రహ్మని అక్కడ ఉంచడం. బీజన్యాసమకుర్వత. ఎక్కడ ఉంచారా అంటే అంగేషు, ఆ పిల్లవాడి యొక్క బాలకృష్ణుడి యొక్క శరీర భాగాలు, ప్రతి శరీర భాగాన్ని తాకుతూ నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు. కరయో పృథకు. కరయో, దీన్నే అంగన్యాస కరన్యాసం అని కూడా అంటే మనం. అంటే మన యొక్క శరీర భాగాల్లో ఏదైనా శివాభిషేకమో లేకపోతే ఏదైనా వ్రతమో చేసేటప్పుడు, ఇట్లాంటి స్తోత్రాలు చదువుతున్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు కూడా మనం అంగన్యాస కరన్యాసం చేస్తాం. అంటే మన కరములో ప్రతి భాగంలో, ప్రతి యొక్క అంగుష్టంలో, ప్రతి భాగంలో కూడా ఆ పరమాత్మని మనం ఆవాహన చేసుకుని, ఆ పరమాత్మని ఆవాహన చేసిన తర్వాత మనం ఆ తర్వాత ఆ పరమేశ్వరుడి యొక్క పూజకి మనం అర్హులం అవుతాం. అట్లా ఆ శరీర భాగాలలో అక్కడ భూత ప్రేత పిశాచాదులు, అక్కడ పూతన లాంటి రాక్షసిని అక్కడ కనిపించేటప్పటికి ఒక్కసారిగా అమ్మో పిల్లవాడికి ఏం దడుచుకున్నాడు, ఏమవుతుందో ఏమిటో అన్నట్టుగా ఈయన దడుచుకున్నాడు అనుకుని ఆ తల్లి ప్రేమతో వాళ్ళు అంగన్యాస కరన్యాసం చేస్తూ ఆ పిల్లవాడికి ఎలా చేస్తున్నారు అనేటువంటిది తెలియస్తున్నారు. యస్యాత్మన్యథ బాలస్య అథ, ఆ తర్వాత బాలుడికి బీజన్యాసంతో చక్కగా ఆ పిల్లవాడికి ఎలా చేస్తున్నారు, ఏ ఏ శరీర భాగాలను ఎవరు రక్షిస్తారు అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ 22వ శ్లోకంలో.
అవ్యాదజోంఘ్రిమణి మణిమాంస్తవ జాన్వధోరు. అవ్యాధజోంఘ్రిమణిమాంస్తవ జాన్వధోరు. యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య. యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య. హృత్కేశవస్తదుర ఈశ ఇనంతు కంఠం. హృత్కేశవస్పదుదర ఈశ ఇనంతు కంఠం. విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వర కం. కమ్ అంటే ఆకాశం, ఇది కమ్ మామూలు కమ్. ఒత్తుఖా పెడితే ఆకాశం. అలాగే అవ్యాధజో మరొకసారి చదివి ఆ తర్వాత పదం పదం ఎక్కడైతే విభజించుకోవచ్చో అక్కడ నేను చెప్తాను ఒకసారి. అవ్యాధజోంగ్రిమణిమాంస్తవ జాన్వధోరు. యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య. హృత్కేశవస్త్వదుదర ఈశ ఇనంతు కంఠం. విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వర కం. ఏ ప్రదేశాన్ని ఏ భగవంతుడు రక్షించును అని చెప్పి ఇక్కడ యశోదాదేవి ఆ పిల్లవాడికి అవ్యాత్ కాపాడునుగాక. అజో అంఘ్రి. అజుడు అంటే మరణము లేనట్టు, పుట్టుక లేనటువంటి వాడు. జ అంటే జన్మ. ఆ జన్మ లేనటువంటి వాడు. జన్మ లేకపోతే ఇంకా మరణం ఏమిటి, జన్మ ఇవేమీ లేదు అంటే జన్మరహితుడైనటువంటి వాడు. అట్లాంటి వాడు అజహ. ఆయన ఆ పరమాత్ముడు అంఘ్రిం. అంఘ్రి అంటే పాదములని కాపాడుగాక. అవ్యాత్ అనే పదానికి అర్థం మొట్టమొదటే ఉంది. ఈ పదం అన్నిటికీ పెట్టుకోవాలి మనం, ప్రతి భాగానికి మనం పెట్టుకుంటూ రావాలి. అవ్యాత్ అజో. అజహ అవ్యాత్. అజుడు కాపాడునుగాక ఆ పరమాత్ముడు. జన్మరహితుడైనటువంటి ఏ పరమాత్ముడైతే ఉంటాడో ఆయన ఇదిగో ఈ పిల్లవాడి యొక్క పాదములని కాపాడుగాక. అంఘ్రిం. అలాగే మణిమాంస్తవ జాను. జాను ప్లస్ ఇక్కడ ఈ పదాన్ని విడదీస్తే జాను ప్లస్ అథ ప్లస్ ఊరు, 3 పదాలు ఉన్నాయి దాంట్లో ఈ చివరి అక్షరం. జాను. జానువులు అంటే మోకాలు. ఆ జానుబాహుడు అంట. జానువుల వరకు బాహువులు కలిగిన వాడు ఆ జానుబాహు. జాను ప్లస్ అథ ప్లస్ ఊరు. ఊరు అనే పదానికి అర్థం తొడలు. మణిమంతుడు అనేటువంటి ఆ మహానుభావుడు దేవుడు తవ జాను, నీ యొక్క జానువులను కాపాడుగాక. మోకాళ్ళని రక్షించేది ఎవరంటే మణిమంతుడు. అలాగే ఊరు యజ్ఞ. ఈ ఊరు తర్వాత యజ్ఞ. తొడల భాగాన్ని రక్షించేది ఎవరయ్యా అంటే యజ్ఞేశ్వరుడు రక్షించుగాక. యజ్ఞేశ్వరుడు నీ యొక్క తొడల భాగాన్ని, జానువుల్ని మణిమంతుడు, అలాగే పాదాలని అజుడు రక్షించుగాక. యజ్ఞోచ్యుత కటితటం అని ఉంది ఇక్కడ. యజ్ఞ అయిపోయింది, యజ్ఞేశ్వరుడు. అచ్యుత కటితటం. నీ యొక్క కటితటం, కటి భాగం ఏదైతే ఉందో నడుము యొక్క భాగాన్ని, ఆ భాగాన్ని అచ్యుత అవ్యాత్. ఈ అవ్యాత్ అనేది అన్నిటికీ అన్వయించుకోవాలి. అచ్యుత కటితటం అవ్యాత్. అచ్యుతుడు. అచ్యుత విడిచిపెట్టకుండా మోక్షం వరకు కాపాడేవాడు. అట్లాంటి ఆయన కటి భాగాన్ని రక్షించుగాక. జఠరం హయాస్య. హయగ్రీవుడు జఠరాన్ని కాపాడుగాక. జఠరం ఉదర భాగం, జఠరం లోపల ఉండేటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో ఆ జఠరాన్ని కాపాడేది ఎవరంటే హయగ్రీవుడు కాపాడుగాక. హయాస్య. హృత్కేశవస్త్వదుదర. ఈ పదాన్ని విడతీస్తే హృత్ అంటే హృదయము, కేశవ కేశవస్తు, హృత్కేశవస్తు, తర్వాత ఉదరం అనే పదం ఉంది. హృత్కేశవస్తు ఉదర ఈశ ఇనంతు కంఠం. 3 పదాలు. హృత్కేశవ హృదయాన్ని, నీ యొక్క హృదయ భాగాన్ని కేశవుడు రక్షించుగాక. ఉదరం ఈశ. ఉదర ఈశ హృదయం ఏమన్నా కేశవుడు, అలాగే ఉదర భాగాన్ని ఈశ్వరుడు రక్షించుగాక. ఇక్కడి నుంచి హృదయం నుంచి వక్షస్థలం వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అదంతా ఈశ్వరుడు రక్షించుగాక. ఇనంతు కంఠం. కంఠం నీ యొక్క కంఠ ప్రదేశాన్ని ఇనస్తు అనే పదానికి అర్థం ఇనుడు అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి అక్కడ దాన్ని ఇనకులం అంటారు. ఇక్ష్వాకు కుల తిలక దాన్ని ఇనకులం అని కూడా అంటారు సూర్యవంశాన్ని. కాబట్టి సూర్య భగవానుడు నీ యొక్క కంఠ ప్రదేశాన్ని రక్షించుగాక. హృత్కేశవస్త్వదుదర ఈశ ఇనస్తు కంఠం. విష్ణుర్భుజం
విష్ణుమూర్తి నీ యొక్క భుజములను కాపాడుగాక. ఎటువంటి విష్ణువు నీ భుజాన్ని రక్షించాలంటే చతుర్భుజుడైనటువంటి విష్ణువు నీ యొక్క భుజాన్ని రక్షించుగాక. ముఖమురుక్రమ ఈశ్వర కం, నీ యొక్క ముఖాన్ని రక్షించాలి. ఎవరి అంటే ఉరుక్రమ. ఉరుక్రమ అంటే 3 అడుగుల క్రమంతో మొత్తం త్రిలోకాల్ని కొలిచినటువంటి ఎవడైతే ఉన్నారో ఆ త్రివిక్రముడు, ఆ వామనుడు, ఆయన రక్షించుగా. ముఖమురుక్రమ ఈశ్వర కం. ఈశ్వర కం. కం అనే పదానికి అర్థం ఇక్కడ శిరస్సు అని. ఈ శిరస్సుని ఈశ్వరుడు రక్షించుగాక. అట్ట శరీరంలో ఉన్నటువంటి అంగాలలో ఈ అంగంలో భగవంతుని న్యాసం చేయడమే అంగన్యాసం. అంగంలో భగవంతుని న్యాసం అంటే ఉంచడం, అంగన్యాసం. చేతిలో ఉండేటువంటి వాటిలో ఈ వేళ్లలో ఉండేటువంటి కరన్యాసం. అట్లా ఏ భాగాన్ని ఏ భగవంతుడు రక్షించాలనేటువంటిదంతా ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా చెప్పాలంటే ఆయా భాగాలలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఏ శరీర భాగంలో ఏ దేవతలు ఉంటారు, ఎవరు నిక్షిప్తమవుతారంటానికి కూడా ఇది ఒక శ్లోకం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రక్షా కవచాలు మనకి చాలా ఉన్నాయి. ఇది బాల రక్షా కవచం, శ్రీరామ రక్షా కవచం ఉంటుంది, నారాయణ రక్షా కవచం ఉంటుంది, దేవీ రక్షా కవచం ఉంటుంది. ఇట్లా రక్షా కవచాలు మనకి అనేకమైనటువంటి పురాణ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ధ్యాన శ్లోకాలు, చాలా ముఖ్యమైనటువంటివి. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భవతి అయినప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని రక్షించుకోవటం అయినప్పుడు ఇదిగో ఇట్లాంటివి చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పటి వరకు అంటే పిల్లలకు 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ బాలారిష్టాలు దశ అయిపోయేంత వరకు కూడా ఈ శ్లోకాలు చదువుకుంటూ వెళ్తే పిల్లలు ఆరోగ్యంగా చక్కగా దైవానుగ్రహంతో పెరుగుతూ ఉంటారు. సందేహమే లేదు అందులో. అలాగే చక్రగ్రత సహ గదో హరిరస్తు పశ్చాత్. ముందు ఎవరు, వెనక ఎవరు, పైన ఎవరు, కింద ఎవరు, అటుపక్కల ఇటుపక్కల ఎవరు, సర్వత్రా ఎవరు రక్షించాలనేది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. చక్రి ప్లస్ అగ్రత, చక్ర్యగ్రత అని చెప్పాలి. చక్రి అగ్రత. చక్ర్యగ్రత సహ గదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోర్ ధనురసి మధుహాజనశ్చ. మధుహ అనేది ఒక పదం. మధు అనే రాక్షసుని చంపినవాడు మధుహాజనశ్చ. మళ్ళీ ఒకసారి చక్రగ్రత సహ గదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోర్ ధనురసి మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్రః తార్క్ష్యక్షితౌ హలధర పురుష సమంతాత్. కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్రః తార్క్ష్యః క్షితౌ హలధర పురుష సమంతాత్. అగ్రతః, ఈ పిల్లవాడి యొక్క ముందు భాగంలో చక్రధారి అయినటువంటి వాడు చక్రిని పిలుస్తాను. ఆయన రక్షించుగాక. చక్రమును ధరించినటువంటి వాడు ముందు భాగంలో నడుస్తూ ఉంటాడు. ముందు ఎవరయ్యా అంటే ఉండేది ఎప్పుడు ఆయుధాన్ని ధరించిన వాడు. ఎటువంటి ఆయుధం ఉండాలి? సుదర్శన చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ చక్రి ముందు ఉండాలి ఎప్పుడు కూడా. ఈ నిజంగా మహాభారతము, రామాయణ, భారత, భాగవతాలు ఎంత ఇంటర్లింక్ గా ఉంటాయంటే, ఇంటర్లింక్ అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. మహాభారతం యుద్ధమంతా అయిపోయిన తర్వాత అర్జునుడు వ్యాసుడితో ఒక సందేహం అడుగుతాడు. యుద్ధమంతా అయిపోయింది, అంతా గెలిచాడు, ఈ వ్యాసుడితో అడిగిన సందేహం ఏంటంటే, యుద్ధం అంతా నేను చేశాను, నేను చంపాను, కౌరవులందరినీ నేను సంహరించాలని అందరూ అంటున్నారయ్యా, కానీ నాకైతే అలా అనిపించలేదు. నేను బాణం వేసే లోపలే అక్కడ వాడు చచ్చిపోతున్నాడు, ఇంకా నా చేతిలో బాణం వదిలిపెట్టలేదు, వదులుతూ ఉండగానే అక్కడ వాడు చచ్చిపోతున్నాడు ఒక్కసారిగా. కాబట్టి నా బాణం వెళ్ళి అతన్ని సంహరించే లోపలే ఏదో ఒక శక్తి వెళ్ళి అతన్ని సంహరించడం నేను చూశాను, అదేంటో నాకు అర్థం కావట్లేదని వ్యాసుని అడిగితే వ్యాసుడు అంటాడు, పరమేశ్వరుడి యొక్క త్రిశూలం రుద్రుడు సంహరించాడయ్యా. నీ ముందు ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడు, శివకేశవులకి అభేదం. ముందు ఉండేది ఎప్పుడు కూడా ఏమిటంటే ఆయుధం వెళ్తుంది. ఆ ఆయుధం ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అది సుదర్శనం అవ్వచ్చు, త్రిశూలం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కాబట్టి ముందు అగ్రత చక్రి, ముందు ఉండి రక్షించేది ఎప్పుడు కూడా ఆయుధం, చక్రాయుధం, సుదర్శనం. ఆశ్చర్యపోతాడు ఆ సమాధానం వినేటప్పటికి అర్జునుడు.
అర్జునుడు బాణం వెళ్లే లోపలే వాడు చచ్చిపోతున్నాడు అక్కడ. అది ఎవరికి కనిపిస్తుంది అంటే ఒక్క అర్జునుడికే కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి కపికేతనంలో ఆ రుద్రుడు ఒక్కసారి హోంకరించేటప్పటికి సగం మంది చచ్చిపోతున్నారు అప్పటికే. తర్వాత వెళ్ళి ఓ త్రిశూలం వెళ్ళి చంపుతుంది. ఆ తర్వాత వెళ్ళి అర్జునుడి బాణాలు గుచ్చుకుంటున్నాయి చనిపోయినటువంటి వాడి మీద. అది అర్జునుడికి ఒక్కడికే తెలిసింది. ఆ సందేహం అడిగితే వ్యాసుడు ఆశ్చర్యపోయే సమాధానం చెప్తాడు. రుద్రుడు చంపేస్తున్నాడు అయ్యా అంటే. అట్లా చక్రి అగ్రత, ముందు రక్షించేది ఎవరయ్యా అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా చక్రి రక్షిస్తూ ఉంటాడు. అలాగే సహగదో హరిరస్తు పశ్చాత్, పశ్చాత్ అంటే వెనుక భాగాన్ని రక్షించేది ఎవరంటే హరి రక్షిస్తూ ఉంటాట. హరి అంటే ఏమిటి, చక్రి అంటే ఏమిటి, లేకపోతే విష్ణువు అంటే ఏమిటి, అన్ని ఆయనే, అన్ని పరమాత్ముడే. కానీ ఆయనకున్నటువంటి ఎన్ని నామాలు అయితే ఉంటాయో ప్రతి నామానికి ఒక విశిష్టత ఉంటుందండి. ప్రతి నామానికి ఒక విశిష్టత, దాన్నే నామ ఔచిత్యం అంటాం. మనం పిల్లలకి ఒక పేరు పెడతాం, ఆ పేరు కూడా ఔచిత్యంతో పెడుతూ ఉంటాం. ఆ పిల్లవాడి స్వభావం ఎట్లా ఉంటుంది, తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, వాళ్ళు చూసి చక్కగా వాడు ఇట్లా పెరిగితే బాగుంటుందనే ఆలోచనతో ఆ ఔచిత్యంతో నామాన్ని పెడుతుంటాం. దాన్ని నామ ఔచిత్యం అంటాం. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు, ఒక్క ఉదాహరణ చెప్పి దీంట్లోకి వెళ్దాం. ఉదాహరణకి ఒక నాయికా నాయకుల్ని వర్ణిస్తూ తాపంగా ఉన్నటువంటి నాయకుల్ని వర్ణిస్తున్నారు. అక్కడ తాపంగా ఉన్నాడు, తాపంగా ఉన్నప్పుడు తాపంగా ఉన్నటువంటి ఇతనిని శివుడు రక్షించుగాక అని చెప్పి వర్ణిస్తారు కవులు. తాపం తీరాలి అంటే, వాడి యొక్క తాపము ఉష్ణము వేడి తీరాలంటే ఎటువంటి శివుడు ఉండాలో కవులు పక్కన రాస్తారు. శివుడు అంటే చాలా మంది శివులు ఉంటారు. నీలకంఠుడా అంటే గరళకంఠుడు, గరళకంఠ శివుడా, లేకపోతే పైన జటలు ధరించినటువంటి శివుడా, జటాధారి అయినటువంటి శివుడా, భస్మభూషితాంగుడైనటువంటి శివుడు రక్షించాలా, లేకపోతే చల్లలి వెన్నెలను కురిపించేటువంటి చంద్రకిరణాలు కలిగినటువంటి ఆ చంద్రుని ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు రక్షించాలా, లేకపోతే విషధరుడైనటువంటి సర్పాలను ధరించినటువంటి పాముని ధరించినటువంటి ఆ శివుడు రక్షించాలా? ఇట్లా శివుడు అంటే ఎన్నో రకాల శివుల్ని కవులు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ తాపం తీరాలి అంటే ఎటువంటి వాళ్ళు కావాలంటే శశిధరుడైనటువంటి ఆ శంకరుడు కావాలి. ఎందుకంటే పైన అమృతం ఉంటుంది చంద్రుడిలో, ఆ చంద్రుడిలో అమృత కిరణాల వల్ల వీడి తాపం తగ్గాలి. కాబట్టి ఇది ఔచిత్యం అంటే. అక్కడ గరళకంఠుడైనటువంటి శివుడు ఈ తాపాన్ని రక్షించుగాక అంటే పోతుంది, ఔచిత్యం పోతుంది. లేకపోతే విషధరుడైనటువంటి నాగాభరణుడైనటువంటి శంకరుడు రక్షించుగాక అంటే ఇంకా బుసు అంటూ ఉంటాయి. ఇంకా ఓ పక్కనే తాపం, పుండు మీద కారం చల్లినట్టుగా ఇంకో పక్కన సర్పాలతో. కాబట్టి దీన్ని ఔచిత్యం అంటారు. కాబట్టి ఇక్కడ అన్ని పరమేశ్వరుడి యొక్క నామధేయాలే, అన్ని పరమాత్మ యొక్క పేర్లే, కానీ ప్రతి పేరుకి ఒక ఔచిత్యం ఉంటుంది, ప్రతి పేరుకి ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఎవరు ఎక్కడ ఎలా రక్షించేటువంటి వాళ్ళు అనేది మనం తెలుసుకుని మనం గ్రహించుకుంటూ వెళ్ళాలి. అలాగే హరిరస్తు పశ్చాత్, ఎట్లాంటి హరి అంటే పదం సదాగదో హరిరస్తు పశ్చాత్ అన్నారు. ఆయుధం కలిగి ఉన్నటువంటి గదుడే సదాగద అంటే ఎల్లప్పుడూ గదని ధరించి, గదాయుధాన్ని ధరించినటువంటి హరి నా వెనకాల రక్షించుగాక అన్నారు. ఆయుధం లేకపోతే ఎట్లా, ఆయుధం లేకుండా హరి వెళ్ళిపోతే ఎట్లా? ఆ ముసలి బారిన పడినటువంటి ఏనుగుని రక్షించడానికి ఏమీ పట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడని చెప్పి పోతన గారు వర్ణిస్తూ ఉంటారు అక్కడ. అదేమిటయ్యా, అక్కడ చంపాల్సిందేమన్నా, ముసలిని చంపాలంటే ఏమీ లేకుండా అలా పరిగెడుతున్నాడు అని చెప్పి అంటావేమిటి అంటాడు శ్రీనాథుడు పోతన గారు. అట్లా ఇక్కడ కూడా ఆతృతలో భక్తుల్ని రక్షించేటువంటి ఆతృతలో భగవంతుడికి అవేమీ తెలియదు. కానీ ఇక్కడ అంత పిల్లవాడికి కూడా తల్లి ఇచ్చేటువంటి రక్షా కవచం ఎట్లా అంటే, ఎక్కడ ఏమరపాటు లేకుండా ఉండే హరి. ఎట్లాంటి హరి అంటే ఎల్లప్పుడూ గద ఆయుధాన్ని ధరించారు. సదాగదో సహగద, సహ అంటే అలాంగ్ విత్ అన్నట్టు, గదతో కూడుకుని ఉన్నటువంటి గదాయుధాన్ని ఉన్నటువంటి హరి పశ్చాత్ వెనక రక్షించుగాక, చక్రము ధరించినటువంటి చక్రధారి అయినటువంటి ఆయన ముందు రక్షించుగాక, ఆయుధాలతో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే తత్పార్శ్వయోహో ధనురసి మధుహాజనశ్చ, తత్పార్శ్వయ, పార్శ్వయ అంటే ఉభయం, ఇరుపక్కల ఎవరు రక్షించాలట ఈ పిల్లవాడి కంటే ధనస్సును ధరించిన వాళ్ళు, అసి అంటే ఖడ్గమును ధరించినటువంటి మధు అనేటువంటి రాక్షసుని హననం చేసినటువంటి వాడు, చంపినటువంటి వాడు, ఆయన రక్షించుగాక ఒక పక్క ధనస్సును పట్టుకుని. కత్తిని పట్టుకుని జనార్దనుడు రక్షించుగాక, జనార్దనుడు. అలాగే మధువుని సంహరించినటువంటి మహానుభావుడు విష్ణుమూర్తి, ఈ ధనుర్ధారి ఖడ్గము
ఈ రెండు ఆయుధాలతో పార్శ్వం ఇరుపక్కల ఈ పిల్లవాడిని రక్షించుగాక అంటూ వర్ణిస్తున్నారు. ఇక కోణాలు ఉంటాయి చూసారా, కోణేషు శంఖ, శంఖం, ఆయన పరమాత్ముడి యొక్క చేతిలో శంఖం కూడా ఉంటుంది. అనేకమైనటువంటి కోణాలలో దిక్కులు ఏవైతే ఉంటాయో ఆ దిక్కుల కోణాలలో శంఖము కలిగినటువంటి ఆ పరమాత్ముడు రక్షించుగాక. శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర, అలాగే ఉరుగాయ అనే పదం ఉంది. ఉరుగాయ, ఉరుగాయ అనే పదానికి అర్థం అక్కడ శేషసాయి అని అర్థం. ఉపర్యుపేంద్ర, ఉపరి ప్లస్ ఉపేంద్ర, ఊర్ధ్వ భాగం అనేమన్నా ఉపేంద్రుడు రక్షించుగాక. శంఖ అనంది దిక్కులు మూల మొదలైనటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి. అష్టదిక్కుల్లో కూడా కోణాల్లో కలిగి ఈ శంఖము చక్రగదాధారుడైనటువంటి ఆ పరమాత్ముడు శేషసాయి, శేషతల్ప సాయి ఎవరైతే ఉంటారో ఆ మహావిష్ణువు ఈ పిల్లవాడిని అనేకమైనటువంటి కోణాలను రక్షించుగాక. ఉపర్యుపేంద్ర, ఉపరి ప్లస్ ఉపేంద్ర, ఉపర్యుపేంద్ర, ఊర్ధ్వ భాగంలోనే ఉన్న ఉపేంద్రుడు రక్షించుగాక. ఉపేంద్రుడు అంటే వామనుడు, వామనావతారం. అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క ఆయుధాలే కాకుండా విష్ణుమూర్తి యొక్క వాహనం తార్క్ష్య, ఆయన పరమాత్ముడు గరుత్మంతుడు. తార్క్ష్య అంటే గరుత్మంతుడు. ఆయన క్షితౌ, పిల్లవాడు భూమి యందు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో తార్క్ష్యుడు రక్షించుగాక, గరుత్మంతుడు రక్షించుగాక. తార్క్ష్య క్షితౌ హలధర పురుష సమంతాత్, సమంతాత్ అంటే చుట్టూత ఇక మొత్తం అంత ప్రదేశం కూడా హలధర పురుష, హలమును ధరించినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో అటువంటి పురుషుడు బలరాముడు, అన్న బలరాముడు. హలధరం, హలమును, హలము అంటే నాగలి, నాగలిని ధరించినటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉంటారో వీర పురుషుడు ఆయన సమంతాత్ చుట్టూత రక్షించును గాక అంటూ రెండు పెద్ద శ్లోకాలలో చక్కగా ఏ ఏ పరమాత్మలు ఏ ఏ ప్రదేశాలలో మన భాగాలలో మన చుట్టుపక్కల ఉంటారో అవన్నీ కూడా ఇంటర్నల్ గా చెప్పేశారు ఇక్కడ ఈ రెండు శ్లోకాలలో వ్యాసులు. ఆ తర్వాత అంతేకాకుండా ఇంద్రియాణి హృషీకేశ ప్రాణాన్నారాయణో వతు, ఇక్కడ నారాయణో వతు అని చదువుతాము. విడ తీసుకుంటే అవతు, అవతు అంటే రక్షించుగాక. పాహి అన్న, అవతు అన్న, పాతు అన్న ఒకటి. సామాం పాతు సరస్వతి అన్నప్పుడు పాతు, అలాగే అవతు అంటే రక్షించుగాక. ఇంద్రియాణి హృషీకేశ ప్రాణాన్నారాయణో వతు, శ్వేతద్వీప శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరో వతు. ఇంద్రియాల్ని, ఈ పిల్లవాడి యొక్క ఇంద్రియాల్ని హృషీకేశుడు రక్షించుగాక. ఇదే నామౌచిత్యము అంటే. హృషీకము అంటేనే ఇంద్రియాలు, దానికి ఈశుడు అంటే ఇంద్రియాల్ని జయించినటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్ముడు ఇతడి యొక్క ఇంద్రియాల్ని రక్షించుగాక. ఇది నామ ఔచిత్యం అంటే. ప్రాణాన్నారాయణో వతు, నారాయణ స్వామి ఈ ప్రాణాల్ని రక్షించుగాక. నారము అంటేనే నీరు, నీటి యందు ఉద్భవించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్ముడు ఈ ప్రాణాల్ని రక్షించుగాక. ఎందుకంటే సమస్తము నీటి నుండే ఉంటాయి, ప్రాణములు నీటి యందే. ఈ ప్రాణాలంటే పంచవాయువులు, ఈ వాయువులు నీటి నుండే వచ్చేవి. కాబట్టి అటువంటి ప్రాణాలని రక్షించేది ఎవరై అంటే నారాయణ స్వామి రక్షించుగాక. శ్వేతద్వీప పతిశ్చిత్తం, చిత్తమును రక్షించేది, బుద్ధిని ఎవరు రక్షించాలంటే శ్వేతద్వీపమునందు జన్మించినటువంటి, శ్వేతద్వీపమునందు పతి, పతి అంటే దానికి నాథుడు ఎవరైతే ఉంటారో శ్వేతద్వీపానికి నాథుడు ఆయన మన యొక్క బుద్ధిని, ఈ పిల్లవాడి యొక్క బుద్ధిని రక్షించుతారు. చిత్తం, బుద్ధి. శ్వేతద్వీపం అంటే తెల్లగా ఉండే ద్వీపం, పాల సముద్రం, చక్కగా అందు పడుకున్నటువంటి వాడు. దానికి నాథుడు ఎవరుంటారో శ్రీ మహావిష్ణువు, ఆయన ఈ చిత్తాన్ని రక్షించుగాక. అంటే మన చిత్తం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండుగాక. మనో యోగేశ్వరోవతు, యోగేశ్వరుడు, యోగేశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్ముడు మనసుని రక్షించుగాక. చూసారా నామౌచిత్యం ఎంత ఉంది. మనసుని ఎవరు రక్షిస్తారంటే, మనసు నిగ్రహంగా ఉండాలంటే యోగ మార్గం ఉండాల్సిందే. ఆ యోగం అనేటువంటిది యోగ చిత్త నిరోధక అంటారు యోగ శాస్త్రం. యోగం అంటే ఏంటంటే మరేది కాదు, చిత్త నిరోధక. నీ బుద్ధిని అటు ఇటు వెళ్ళకుండా, వంకర టింకరలుగా వెళ్ళకుండా రుజు మార్గంలో, సక్రమమైన మార్గంలో, ధ్యాన మార్గంలో వెళ్ళేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని యోగం అంటారు. అటువంటి మనస్సుని యోగేశ్వరుడు రక్షించుగాక. అంటే నీ మనసు ఎటు వెళ్ళకుండా ఆ పరమాత్ముడు యోగ మార్గంలో ఉంచుగా. అది, ఇది నామ ఔచిత్యం అంటే. లేకపోతే ఎవరినైనా పెట్టచ్చుగా, ఎవరో ఒక దేవుని తెచ్చి పెట్టచ్చు కదా. మనం అనేకమైనటువంటి గోవింద నామాలు ఉన్నాయి.
ఏ నామమైనా పెట్టచ్చు కదా, కానీ అక్కడ అదే పెడుతున్నారంటే దానికి అర్థం అది. ప్రతి దానికి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 4 క్లాసులు పడుతుంది ఈ 4 శ్లోకాలకి. కేవలం ఉదాహరణ మాత్రమే సూచిస్తున్నా, మీరు పెద్దలు కాబట్టి మీకే తెలిసే ఉంటాయి. కాబట్టి మనోయోగేశ్వరోవతు, మనస్సు అనేటువంటిది ఆ ఇంద్రియ నిగ్రహము హృషీకేశ. మనః యోగేశ్వరం అంటే యోగ మార్గం ద్వారా మనసుని మనం నిగ్రహించుకోవాలి. కాబట్టి మనసుకి అధిష్టానమైనటువంటి దేవత ఎవరంటే యోగేశ్వరుడు. ఆ యోగేశ్వరుని మనం ధ్యానిస్తూ ఉండాలి. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అన్నట్టుగానే అట్లా ఆ హంస సంచారానికి ఉపయోగించేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం యోగ చిత్త వృత్తి నిరోధకం చేసుకుంటూ యోగ మార్గం చేసుకుంటూ ఉంటే మనసును మనం నిగ్రహించుకుని ఆ పరమాత్మని మీద లయం చేయొచ్చు. అలాగే ఇక్కడి నుంచి చిన్న శ్లోకాలు వస్తున్నాయి. కృష్ణి గర్భస్తుతే బుద్ధిమాత్మానం భగవాన్ పరః, క్రీడంతం పాతు గోవిందః, శయానం పాతు మాధవః. కృష్ణి గర్భస్తుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః, క్రీడంతం పాతు గోవిందః, శయానం పాతు మాధవః. కృష్ణి గర్భుడేమన్నా బుద్ధిని రక్షించుగాక, ఆత్మానం భగవాన్ పరః, ఆత్మస్వరూపుణ్ణి ఈ పిల్లవాణ్ణి భగవాన్ పరబ్రహ్మ అయినటువంటి ఆ భగవంతుడు రక్షించుగాక. క్రీడంతం పాతు గోవిందః, ఈ పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు కూడా గోవిందుడు కాపాడుగాక. గోవిందః, గోవుల్ని రక్షించేవాడు, గోవుల్ని కాపాడేవాడు. గో అంటే భూమి, ఈ విశ్వానికి రక్షకుడైనటువంటి వాడు గోవిందుడు, విశ్వరక్షకుడైనటువంటి వాడు. ఆయన ఈ పిల్లవాడు ఆడుకునే సమయంలో కూడా ఓ కంట కనిపెడుతూ ఉండుగాక. శయానం పాతు మాధవ, పిల్లవాడు నిద్రిస్తున్నటువంటి సమయంలో మాధవుడు రక్షించుగాక అంటూ ఇట్లా చిన్న పిల్లవాడు, అందులో పోతనని సంహరించినటువంటి బాలకృష్ణ, ఆయనకు అన్నీ తెలుసు. అయినా చూసారా కన్న తల్లి యొక్క ప్రేమ ఎంత సహజంగా, ఎంత చక్కగా వర్ణించారు వ్యాసులు వారు. ఆ తల్లి భయపడిపోతుంది, పిల్లవాడికి ఏం తెలియదు పాపం, అమాయకుడు ఎక్కడ దృష్టి తగులుతుందో, ఏ రాక్షస దృష్టి సోకిందో అని చెప్పేసి. అందులో కాకుండా వ్రజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ దృష్టి పెడతారో అని చెప్పి ఈ పిల్లవాడికి రక్ష కట్టడం అనేటువంటి చూసారా ఎంత గొప్ప ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా. రామాయణంలో అయోధ్యాకాండలో కూడా రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు, దీక్ష తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా కౌసల్య మాత ఈ విధంగా ఆశీర్వదించి పంపించింది. ఆశీర్వచనం, గొప్ప ఆశీస్సులు. మొత్తం చివరికి ఆవిడ కూడా ప్రయత్నించింది, నేను వస్తా నీతో పాటు అరణ్యానికి అంది. రాముడు కాస్త ఆవిడికి చెప్పవలసినటువంటి నీతులు చెప్పాడు. లేదమ్మా నువ్వు తండ్రి గారి సేవ చేయాలని చెప్పి చక్కగా ఒక అధ్యాయం అంతా చెప్పిన తర్వాత అప్పుడు ఇక చేసేది లేక రాముణ్ణి ఆపలేను అని నిర్ణయించుకున్నాక అప్పుడు ఆవిడ ఆశీర్వదించి పంపించింది. ఒక అధ్యాయంలో 40 శ్లోకాలు ఆశీర్వదిస్తున్నాడు. ఇట్లాగే ఇక్కడ ఇంకా 9 శ్లోకాలు, అక్కడ దాదాపు 30-40 శ్లోకాలు వర్ణన ఆవిడ. అరణ్యంలో ఉన్నటువంటి చెట్లు, చేమలు, ఔషధాలు, వనాలు, సూర్య చంద్ర గ్రహాలు మొత్తం అన్ని ఇవన్నీ నిన్ను అరణ్యంలో రక్షించుగాక ఈ విధంగా. అలాగే జంతువుల పీడ లేకుండా ఉండడానికి ఏ రక్ష కావాలి, దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్లాంటి రక్షణ నీ కల్పించాలనేటువంటిదంతా అక్కడ తల్లి కౌసల్యమాత శ్రీరామచంద్రుడిని ఆశీర్వదించి పంపిస్తుంది. అట్లా తల్లుల యొక్క సహజమైనటువంటి వర్ణన కవులు వర్ణించారు. కానీ రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా బీజాక్షరాల రూపంలో, స్తోత్రాల రూపంలో మనకి రక్షా కవచాల్లాగా ఉపయోగపడుతున్నాయి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా. అది గొప్పదనం. అలాగే వ్రజంతమవ్యాత్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియః పతిః, భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహ భయంకరః. వ్రజంతమవ్యాత్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియః పతిః, భుంజానం యజ్ఞభుక్పాతు. ఇక్కడ కూడా చూసారా భుక్ ప్లస్ పాతు అని ఉంది, యజ్ఞభుక్ ప్లస్ పాతు. ఆ యజ్ఞభుక్పాతు అనేటువంటి పాతు అంటే రక్షించుగాక అని అర్థం, రక్షించడం. అలాగే సర్వగ్రహ భయంకర, సర్వగ్రహ భయంకర. కూర్చున్నప్పుడు పైన ఏమన్నా, ఆడుకుంటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు చెప్పేశాడు. ఆ తర్వాత నడుస్తున్నటువంటి వేళ వ్రజంత అంటే గమనం. వ్రజంతం అవ్యాత్ వైకుంఠ, అవ్యాత్ రక్షించుగాక. వ్రజంతం అవ్యాత్, నడుస్తున్నటువంటి ఈ పిల్లవాడిని వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీనివాసుడు రక్షించుగాక. ఆసీనం త్వాం శ్రియః పతిః, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రియఃపతి
ఆసీనం త్వాం పాతు త్వాం అవ్యాత్. వెళ్తున్నప్పుడు రక్షించాలి, కూర్చున్నప్పుడు రక్షించాలి, నిద్రపోతున్నప్పుడు రక్షించాలి, తింటున్నప్పుడు రక్షించాలి, ఆడుకుంటున్నప్పుడు రక్షించాలి. అంటే ఏ కర్మ చేసినా కూడా ఈ పిల్లవాడిని ఎవరు ఎప్పుడెప్పుడు రక్షించాలి. ఇది తల్లి ప్రేమ. వ్రజంతమవ్యాత్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియఃపతి. కూర్చున్నటువంటి ఈ పిల్లవాడిని శ్రియఃపతి అయినటువంటి ఆ శ్రీనివాసుడు రక్షించాలి. అలాగే భుంజానం అంటే భోజనం చేయడం, తింటున్నప్పుడు యజ్ఞభుక్ పాతు. యజ్ఞభుక్ పాతు అంటే యజ్ఞంలో హవిస్సును స్వీకరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్ముడు రక్షించుగాక. యజ్ఞ భుక్, భుక్ అంటే భుజించడం. యజ్ఞంలో వేసినటువంటి హవిస్సును ఎవరైతే ప్రథమంగా స్వీకరిస్తారో ఆ పరమాత్ముడికి వెళ్తాయి అవన్నీ, ఆయన రక్షించుగాక. సర్వగ్రహ భయంకర యజ్ఞభుక్. ఎట్లాంటి వాడు ఆ యజ్ఞభుక్? సర్వగ్రహాలకి భయంకర స్వరూపమైనటువంటి ఆయన ఈ పిల్లవాడు భోజనం చేస్తున్నప్పుడు రక్షించుగాక. యజ్ఞ భుక్ అంటే యజ్ఞ హవిస్సును స్వీకరించేది ఆ పరమాత్ముడు రక్షించుగాక. ఆ పరమాత్ముడు సర్వగ్రహాలకి కూడా భయంకర స్వరూపమైనటువంటి వాడు ఆయన రక్షించుగాక అని 26 శ్లోకాల వరకు చెప్పి, ఇక ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో, విష్ణునామ స్మరణతో, పరమాత్మ యొక్క నామస్మరణతో ఎటువంటి దుష్టగ్రహాలు దూరం అయిపోతాయనేటువంటివి 3 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. 27, 28, 29 శ్లోకాలు. ఢాకిన్యో యాతు ధాన్యశ్చ కూష్మాండా ఏ అర్భకగ్రహాః భూత ప్రేత పిశాచాశ్చ యక్షరక్షో వినాయకాః కోటరా రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయః ఉన్మాదా ఏ హ్యపస్మార దేహ ప్రాణేంద్రియ ద్రుహః ఉన్మాదా ఏ హ్యపస్మార దేహ ప్రాణేంద్రియ ద్రుహః స్వప్న దృష్టా మహోత్పాత వృద్ధ బాలగ్రహాశ్చ ఏ సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణ భీరవః. చివరి పాదం చాలా ముఖ్యమైనటువంటి పాదం. సర్వే నశ్యంతు, ఈ పైన చెప్పినవన్నీ నశించునుగాక అంటూ ఈ 5 పాదాలలో ఏవైతే చెప్పారో ఈ దుష్ట గ్రహాలన్నీ కూడా సర్వే నశ్యంతు నశించునుగాక. దేనివలన? విష్ణోర్నామగ్రహణ భీరవః. విష్ణోర్నామం శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణతో, ద్వాదశాక్షరీ మంత్రంతో ఈ సమస్తమైనటువంటి గ్రహములు భీరవః గ్రహణ. భీరవః అంటే ఈ పిరికి గ్రహాలన్నీ కూడా, పనికి మారిన ఈ గ్రహాలన్నీ కూడా నశ్యంతు నశించునుగాక. బ్రహ్మాండమైనటువంటి ఈ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, నామం అనేటువంటి అనుగ్రహమే, కేవలం నామ సంకీర్తనం అనే అనుగ్రహంతో ఇవన్నీ పోతాయి. ఏవి? ఢాకిని మొదలైనటువంటివన్నీ, ఢాకిని, శాకిని మొదలైనటువంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. క్షుద్రగ్రహాలు ఏవైతే చెప్పారో ఢాకిని, యాతుధాన, అలాగే కూష్మాండులు మొదలైనటువంటివి, అలాగే అవి కాకుండా అర్భక గ్రహాన, అర్భకులు అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి, రోగాలతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనేకమైనటువంటి గ్రహాలు. అట్లా ఏ అర్భక గ్రహ భూత ప్రేత పిశాచాశ్చ, భూతములు, ప్రేతములు, పిశాచములు, యక్ష రక్ష వినాయక. వినాయక అంటే క్షుద్ర దేవతలు, అనేకమైన క్షుద్ర దేవతలు ఉంటాయి. అట్లాంటి క్షుద్ర దేవతలు, యక్షులు, రక్షులు మొదలైనటువంటి వాళ్ళు, రాక్షసులు, రక్ష అంటే రాక్షసులైనటువంటి వాళ్ళు, ఈ క్షుద్ర గ్రహాలన్నీ కూడా ఈ విష్ణు నామస్మరణతో దూరం అయిపోతూ ఉంటాయి కదా. అంతేకాకుండా కోటర, రేవతి, జ్యేష్ఠ, పూతన మొదలైనటువంటి మాతృకా గణాలు ఏవైతే ఉంటాయో, ఈ మాతృకా గణాలు అంటే ఇంకా చెప్పాలంటే ఈ పిల్లల్ని కురిటింటిలో ఉన్నప్పటి నుంచి కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ పైన చెప్పినటువంటి కోటర, రేవతి, జ్యేష్ఠ, పూతన మొదలైన కురిటింటి దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా వస్తూ ఉండాలి. పైన ఇంటికి ఒక దిష్టి పెట్టామంటే మనకి ఒక దిష్టి బొమ్మ కూడా పెడుతూ ఉంటాం. జర అనేటువంటి దిష్టి, జరాసంధుణ్ణి ఎవరైతే కాపాడారో ఆ రాక్షసి యొక్క దిష్టి బొమ్మ మనం పెడుతూ ఉంటాం. జర ఆవిడ పేరు. ఇళ్ళకి కాపలా కాస్తూ ఉంటుంది, నైట్ వాచ్మన్ లాగా. అది వరకు ఆవిడ పేరు మీద ఆ బొమ్మ పెడుతూ ఉంటాం. అలాగే దిష్టి గుమ్మడికాయ పెడుతూ ఉంటాం ఒక్కోసారి. వాటన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు. కాబట్టి ఇట్లాంటి ఈ మాతృకా గ్రహాలు ఏవైతే ఉంటాయో బాలారిష్టాలకి ఇవన్నీ కూడా ఉన్మాదాన్ని కలిగించేటువంటివి. అలాగే ఉన్మాదాయే అపస్మారక గ్రహాలు అంటారు వీటిని, అపస్మార గ్రహాలు.
దేహ ప్రాణేంద్రియ ద్రుహ, అనేకమైనటువంటి దేహాన్ని, ప్రాణాలని, ఇంద్రియాల్ని నశింపజేసి క్షీణింపజేసే విధంగా ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే పిల్లవాడికి ఎప్పుడు ఇబ్బంది కలిగిద్దామని చూసేటువంటి అనేకమైనటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా పైన. మహాభారతం రేడియో స్థాయిలో ప్రవచించినప్పుడు నేను ఒక 5 ఏళ్ల కిందట స్కందుడి గురించి ఒక 50 నిమిషాలు 40 నిమిషాలు ప్రవచనం ఇచ్చాను. దాంట్లో ఈ వివరాలన్నీ వస్తాయి. ఆ స్కందుడి యొక్క అంటే స్కంద జననం, కుమారస్వామి యొక్క జన్మ, ఆయన యొక్క నామస్మరణ వింటే ఇటువంటి దోషాలన్నీ పోతాయని అనడానికి దాంట్లో నిదర్శనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వీలైతే ఆ తర్వాత లింక్ పంపిస్తాను, అది కూడా మీకు వీలున్నప్పుడు వినండి. అంటే దీనికి అనుసంధానంగా ఉంటుంది. అపస్మారక గ్రహాలు అంటారు వీటిని. అంటే పిల్లవాడు అపస్మారకంలో దిశలోకి వెళ్ళిపోయేటువంటి గ్రహాలు. వాడే ఉన్నట్టు పడిపోతూ ఉంటాడు, ఒకసారి నీరసించిపోతూ ఉంటాడు, జ్వరం వచ్చినట్టుగా పడిపోతూ ఉంటాడు, అట్లాంటి ఒక్కోసారి ఉన్మాదం అంటే ఎక్కువ ఓవర్ యాక్టివ్నెస్ ఏదైతే కలిగిస్తుందో అట్లాంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. అది కూడా దానికి కూడా కాస్త డోస్ తగ్గించాలి, అట్లాంటి గ్రహాలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా పిల్లవాడు భయపడుతూ ఉంటాడు, ఉలిక్కి పడుతూ ఉంటాడు నిద్రలో. స్వప్న దృష్ట, స్వప్నంలో చూసినటువంటి ఇట్లాంటి మహోత్పాతములు వృద్ధ బాలగ్రహాశ్చయే, అది పెద్దవాళ్ళకి వస్తాయి, కొన్ని బాలుడికి వస్తాయి. ఈ పెద్దవాళ్ళని పిల్లల్ని పట్టుకుని పీడించేటువంటి అనేకమైనటువంటి ఏ గ్రహాలైతే ఉంటాయో, ఏ గ్రహాలైతే ఈ పిల్లల్ని వృద్ధుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయో, మహోత్పాతాలు కలిగిస్తూ ఉంటాయో, ఇట్లాంటి సమస్తమైనటువంటి గ్రహాలు ఇక్కడ చెప్పినవే కాకుండా చెప్పనటువంటి గ్రహాలు అన్నీ నశిస్తాయ్యా ఒక్క విష్ణునామస్మరణతో అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? విష్ణోర్నామగ్రహణ భీరవ, విష్ణునామంతో ఇవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి మహావిష్ణువు యొక్క పేరు వింటే చాలు ఈ సమస్తమైనటువంటి దుష్ట శక్తులు దూరమైపోతాయి అంటూ తల్లులు పిల్లవాడికి రక్షా కవచాన్ని కట్టించి ఆ తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి ఉపచారాలు చేసి పిల్లవాడికి పాలు పట్టి చక్కగా నిద్రపుచ్చారు. జో అచ్యుతానంద అంటూ చక్కగా లాలిపాట పాడి పిల్లవాడిని నిద్రపుచ్చడం. ఆ తర్వాత అక్కడి నుంచి మధుర నుంచి వచ్చినటువంటి నందుడు రావడం చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. ఇక ఈ కళేబరాన్ని ఏం చేశారు, పూతన యొక్క కళేబరాన్ని ఎలా దహన సంస్కారాలు చేశారనేది రాబోయే శ్లోకాలతో ఈ అధ్యాయం ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఏదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.